Hello everyone, welcome to Anagani Commerce. Students, AP 2023 public exam question paper అండి 10 marks మనకి కన్సైన్మెంట్ అండ్ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఈ రెండు చాయిస్ క్వశ్చన్స్ కదండి, ఒకదానికొకటి 10 మార్క్స్ క్వశ్చన్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి ఒకసారి 2023 పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ అండి. 19th ఏమో కన్సైన్మెంట్ ఏమో 19th క్వశ్చన్ గా, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏమో 20th క్వశ్చన్ గా ఇస్తారండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 10 మార్క్స్ చూద్దాం. ఇంతకుముందు నేను 2024 పేపర్ ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ ఎవరైనా గనక చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. దీని తర్వాత నెక్స్ట్ మొత్తం మీద మనం 2016 వరకు 2016 వరకు పేపర్స్ చేసుకుంటా వెళ్ళిపోదాము. 10 మార్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 మార్క్స్ ప్రాబ్లం తీసుకుందాం. ఇట్లా మొత్తం కవర్ చేస్తాను నేను. ప్రీవియస్ పేపర్స్ చదువుకుంటే చాలండి, మంచి మార్క్స్ తో పాస్ అయిపోతారు. చూడండి సమ్లోకి వెళ్దాం. కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై. కన్సైన్మెంట్ అనగానే మనకి 2 పార్టీస్ అని తెలుసు కదండి. ఒకళ్ళు కన్సైనార్ అయితే ఇంకొకళ్ళు ఎవరండి? కన్సైనీ. కన్సైనార్ అంటే ఎవరు? హూ ఈజ్ కన్సైనార్? ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనార్. ద పర్సన్ టు whom the goods are sent is called consignee. రైట్. ఇక్కడ సమ్లో మనకి కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై అని చూడంగానే కృష్ణ కన్సైనర్, గోపాల్ కన్సైనీ అని అనుకుంటే పొరపాటు. ఎవరు పంపిస్తారో సరుకులు వాళ్ళు కన్సైనర్. ఇక్కడ చూద్దాం. గోపాల్ సెంట్ గూడ్స్ టు కృష్ణ ₹10,000. గోపాల్ అండి గూడ్స్ పంపించింది. 1 minute అండి, టీవీ పెట్టండి, బంద్ చేద్దాం. ఓకే. Gopal sent goods to Krishna ₹10,000. Gopal paid freight 500 rupees. Insurance 1,500 rupees. గూడ్స్ పంపిస్తా కన్సైనర్ ఎక్స్పెన్స్ చేశాడు, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కి. నెక్స్ట్ కృష్ణ గూడ్స్ రిసీవ్ చేసుకుని కన్సైనీ అండి కృష్ణ ఎక్స్పెన్సెస్ 900 రూపీస్ ఇంకర్ చేశాడు. నెక్స్ట్ కృష్ణ సోల్డ్ ద ఎంటైర్ స్టాక్ ఫర్ 20,000 రూపీస్. కృష్ణ మొత్తం సరుకులు అమ్మేశాడండి, అంటే టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ బై కృష్ణ. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. మనం అన్సోల్డ్ స్టాక్ ని కనుక్కోవాల్సిన అవసరం లేదు, టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్. రైట్. నెక్స్ట్ ఏమన్నారు చూడండి. అండ్ హీ ఈజ్ ఎంటైటిల్ టు కమిషన్ ఎంత? 5% ఆన్ సేల్స్. సేల్స్ మీద 5% కమిషన్ ఇవ్వాల్సి ఉన్నాం. రైట్. మరి ఏం అడిగారండి? ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ గోపాల్. గోపాల్ పుస్తకాల్లో మనల్ని అకౌంట్స్ తయారు చేయమన్నారు. గోపాల్ అంటే మనం ఏమని ట్రీట్ చేసుకోవాలి? మనమే గోపాల్ అనుకోవాలి కదా. ఏ పుస్తకాల్లో రాస్తుంటే వాళ్ళని మనగా ట్రీట్ చేసుకోవాలి. గోపాల్ అనేవాడు కన్సైనర్. సో హెడ్డింగ్ పెడదాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ గోపాల్ ఫస్ట్ అకౌంట్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ గోపాల్ అకౌంట్ నేమ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ అకౌంట్ పేరు కన్సైనీ. కన్సైనీ పేరు ఏంటంటే కృష్ణ అకౌంట్. థర్డ్ వన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఆల్రెడీ రాశాను. చూద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్ అనగానే మనం ఎందుకు చేస్తున్నాం కన్సైన్మెంట్ అకౌంట్ అంటే టు ఫైండ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి మనం వేస్తున్నాం. కాబట్టి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటున్నాము అంటే దీంట్లో ఎంటర్ చేసేవి ఏంటి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంటర్ చేస్తాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనగానే నీకు ఏ అకౌంట్ గుర్తు రావాలండి? నామినల్ అకౌంట్ గుర్తు రావాలి. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇక్కడ కూడా మనం ఏంటి అంటే ఈ కన్సైనర్ కైన ఎక్స్పెన్సెస్ అన్నిటిని డెబిట్ సైడ్, ఇన్కమ్స్ క్రెడిట్ సైడ్ రాద్దాం. ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటే కదా ఇన్కమ్. టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ బై హిమ్ ఈజ్ 20,000 రూపీస్. అంతే, ఇది ఒక్కటే అండి ఇన్కమ్. ఇంకా మిగిలినవన్నీ ఎక్స్పెన్సెస్. చూడండి ఫస్ట్ ఏంటి? 10,000 రూపీస్ గూడ్స్.
తర్వాత గోపాల్ పెయిడ్ ఫ్రైట్ 500 రూపీస్, ఇన్సూరెన్స్ 1500. ఇది ఎక్స్పెన్సెస్ మేడ్ బై గోపాల్. తర్వాత కన్సైనీ ఎక్స్పెన్స్ చేసినా కూడా లాస్ట్కి దాన్ని ఎవరు భరించాలి అంటే కన్సైనారే. సో కృష్ణ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమిషన్. కమిషన్ కూడా కృష్ణకి పే చేయాల్సి ఉన్నాం కాబట్టి అది కూడా ఎక్స్పెన్సే. రైట్, ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ రాసేటప్పుడు ఏంటి, టు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్నాను కదండి. టు గూడ్స్ సెంట్ ఆన్, ఊరినే రావండి గూడ్స్. అమ్ముతున్నాడు అంటే గూడ్స్ని వాడు ప్రొడ్యూసర్ అయినా దాన్ని మ్యానుఫ్యాక్చరర్ అయ్యి వాటిని ప్రొడ్యూస్ అయినా చేసి ఉండాలి, లేదా వేరే చోట నుంచి అయినా కొని ఉండాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 రూపీస్ వర్తి గూడ్స్. గూడ్స్ కొని పంపించేటప్పుడు కన్సైనార్ ఎక్స్పెన్సెస్ చేశాడండి. కన్సైనార్ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదండి. క్యాష్ అకౌంట్, ఓకే, మొత్తం 2,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ కృష్ణ కూడా ఎక్స్పెన్సెస్ చేశాడండి. కృష్ణ అకౌంట్, ఓకే, ఎంత ఎక్స్పెన్సెస్ చూద్దాం. కృష్ణ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి 900 రూపీస్ ఇక్కడ ఉంది కదా అండి. 900 రూపీస్ కృష్ణ ఎక్స్పెన్సెస్ రాసుకోండి. 900 రూపీస్ కృష్ణ ఎక్స్పెన్సెస్. తర్వాత టోటల్ గూడ్స్ ఆర్ సోల్డ్ అంట బై, ఎవరు అమ్మారు అది రాసుకోండి. కృష్ణ అకౌంట్ 20,000 రూపీస్. మనం సమ్ ఒకటికి 2 సార్లు చదివామంటే రాసేస్తాం. నెక్స్ట్ కమిషన్ కూడా కన్సైనర్కి ఎక్స్పెన్సే కాబట్టి కమిషన్ ఎవరికి ఇవ్వాల్సి ఉన్నాము అంటే కృష్ణ అకౌంట్. బ్రాకెట్లో రాద్దామండి కన్ఫ్యూజన్ లేకుండా. ఇవేమో ఎక్స్పెన్సెస్, ఇది కమిషన్. కమిషన్ క్యాల్కులేట్ చేద్దాం, ఇక్కడే చేసేద్దాం అని ప్లేస్ ఉంది కాబట్టి. 5% ఆఫ్ సేల్స్, సేల్స్ మీద 5%. సో 20,000 ఇంటూ 5/100. ఏం లేదు, సింపుల్. 10% అయితేనే ఒక సున్నా తీసేసి 2,000 అన్నా. 5% కాబట్టి దాంట్లో సగం 1,000 రూపీస్ ఓవర్ సమ్. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చూద్దాం. మనకి సేల్సే ఎక్కువ ఉన్నాయండి, 20,000 రూపీస్. ఇటు సైడ్ కూడా వేసుకోండి. ఈ 20,000 రూపీస్లోని నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేద్దాం. 10,000 టు 12,000, ఇక్కడికి 13,900. 13,900 తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 6,100 రూపీస్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కృష్ణ అకౌంట్ అయిపోతున్నాం. కృష్ణ అకౌంట్ ఏం లేదండి, మొత్తం పైన అకౌంట్లో కృష్ణ ఎక్కడెక్కడ ఉన్నాడో, మనం లెడ్జర్ అకౌంట్ నేర్చుకుని వచ్చాం కదా, కృష్ణ ఎక్కడెక్కడ ఉన్నాడో వాటిని చూసుకుని ఆ అమౌంట్ను రివర్స్లో రాసుకుంటే సరిపోతుంది. అంతే కదండి. ఒక అకౌంట్లో మనం రాసాము అంటే కృష్ణ పేరు, ఆ కృష్ణ అకౌంట్లో మనం ఏ అకౌంట్లో అయితే రాసామో ఆ అకౌంట్ని రివర్స్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ప్రకారమే కదా చేసేది. సో బై, ఒకటేమో ఎక్స్పెన్సెస్, రెండోదేమో కమిషన్. ఓన్లీ కృష్ణవి మాత్రమే తీసుకోండి. మనం ఏ అకౌంట్ నుంచి తెస్తున్నామండి, కన్సైన్మెంట్ అకౌంట్. ఏంటివి, ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ 900 రూపీస్. నెక్స్ట్ కమిషన్ కదా, కమిషన్ కూడా కన్సైన్మెంట్ అకౌంట్ నుంచే కదా తెస్తున్నాము. కన్సైన్మెంట్ అకౌంట్ ఏమని రాస్తున్నాము, ఇవన్నీ ఎవరు రాసుకుంటున్నారండి, గోపాల్ బుక్స్ లో అండి, గోపాల్ రాసుకుంటున్నాడు. ఓకే, కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ రాసుకోండి. కమిషన్ 1,000 రూపీస్. రైటేనా మనం చేసింది 20, అంతేనా, 20,000 అంతే, రైట్. నెక్స్ట్ సేల్స్ రాద్దాం ఇక్కడ. టు సేల్స్కి కన్సైన్మెంట్ అకౌంట్, సేల్స్ బ్రాకెట్లో, ఓకే, 20,000 రూపీస్ ఓవర్ అండ్ అయిపోయింది. అంటే మొత్తం 20,000 రూపీస్ సేల్ అమౌంట్ వస్తే, అమ్మకం తాలూకు అమౌంట్ వస్తే ఆ 20,000 కూడా పంపించడండి. 20,000లో నుంచి కన్సైనీకి రావాల్సిన అమౌంట్ మినహాయించుకుని మిగిలిన అమౌంట్ మాత్రమే కన్సైనీ నుంచి వస్తుంది అని రాసుకుంటున్నాడు. మిగిలిన అమౌంట్ అంటే ఎంతండి, 18,100 రూపీస్. ఇంత 20,000 రావు, 18,100 వస్తాయి. ఎందుకు అంటే ఎక్కువ మోస్ట్లీ బ్యాంక్ డ్రాఫ్టే పంపిస్తాడు కాబట్టి మనం బ్యాంక్ అనే రాద్దాం. బ్యాంక్ అకౌంట్
అంతే అయిపోయిందండి. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి తెద్దాము అంటే ఇదిగోండి ఫస్ట్ పాయింట్ ఉంది 10,000, ఇది ఒక్కటే. దీన్ని మనం డెబిట్స్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసుకుందాము. ఇక్కడ అమౌంట్ రూపీస్ రాద్దాం, ఆగండి. ఇంటర్మీడియట్ లెవెల్కి ఈ పర్టికులర్స్ ఇవన్నీ కూడా రాయాల్సిందేనండి ఖచ్చితంగా. బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చాము, కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి తెచ్చాం. కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 రూపీస్ గూడ్స్ అంటే దీన్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, జనరల్ ట్రేడింగ్ అకౌంట్కి. అంటే ఇది స్పెషల్ ట్రాన్సాక్షన్ కదా, అతను బిజినెస్ చేసుకుంటూ సేల్స్ పెంచుకోవడం కోసం వేరే ప్లేస్కి గూడ్స్ని పంపించాడు. లాస్ట్కి ఏం చేస్తున్నాం మనం, కన్సైన్మెంట్ బిజినెస్ అయిపోయిన తర్వాత ఆ మొత్తం పంపించిన గూడ్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ బ్రాకెట్లో ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ రాయండి, ట్రేడింగ్ అకౌంట్ రాసేసి ఊరుకున్నా సరిపోతుంది. ఇంతేనండి సమ్. ఓకే, ఇది ఇక్కడ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇంతేనండి 10 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం పైన రాసాం కదా, NPO నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి వెళ్దాము. చూద్దాం ఏమి ఇచ్చారు. 2023 పేపర్లో సమ్స్ అండి ఇవి, 10 మార్క్స్వి. నేను చెప్పే ఈ 6 పేపర్స్ 6 or 7 వస్తాయి, ప్రిపేర్ అయితే సరిపోతుంది. 24 చెప్పాను, 23 అయిపోయింది, మనకు కరోనాలో ఒక పేపర్ జరగలేదు. 22 or 21 ఒకటే ఉంటుంది. నెక్స్ట్ 20, తర్వాత 19, 19 తర్వాత 18, 17, 16 మొత్తం 8 పేపర్స్ 7 పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర. అంటే బైఫర్కేషన్ తర్వాత 2016 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం 7 or 8 పేపర్స్ మొత్తం చేస్తానండి నేను. 10 మార్క్స్ వీడియోస్, అట్లాగే 20 మార్క్స్ కూడా, వీలైతే 5 మార్క్స్ కూడా చేద్దాం. చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ ఏం తయారు చేయమంటున్నారు, ఇన్కమ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇచ్చారండి. దాని నుంచి మనల్ని ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ 31/2/21కి తయారు చేయమంటున్నాడు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తయారు చేయమంటున్నారు, రిసిప్ట్ అండ్ పేమెంట్ ఇచ్చారు మనకి. చూడండి సమ్. రిసిప్ట్స్ డెబిట్ సైడే ఉంటాయి కదండి. రిసిప్ట్స్ అన్ని కూడా మనకి ఏంటి, క్యాష్ బుక్ ఫార్మాట్ ఇదంతా కూడా క్యాష్ బుక్లో ఎలా అయితే ట్రీట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. రిసిప్ట్ అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటే రాసుకోవాలి, క్యాష్ పేమెంట్ చేస్తే రాయాల్సిందే. అది ఎప్పటిదైనా కానివ్వండి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇయర్, ఏ ఇయర్ అయినా సరే మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్లో రాయాల్సిందే. క్యాష్ పే చేసిన ఎప్పటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇయర్, ఏ ఇయర్ అయినా కావచ్చు. క్యాష్ పే సంవత్సరం నుంచి వెళ్ళిపోతే రాయడమే. అది లాస్ట్ ఇయర్ ఇప్పుడు పే చేసినా, లేదా అప్కమింగ్ ఇయర్ రాబోయే సంవత్సరం ఇప్పుడు పే చేసినా కానీ రాయాల్సిందే. అట్లాగే లాస్ట్ ఇయర్ అమౌంట్ ఏదైనా వసూలు చేసుకున్నా రాయాలి, నెక్స్ట్ ఇయర్ ఏమైనా వసూలు చేసుకున్నా కానీ రాయాల్సిందే. ఓకే, నెక్స్ట్ మనం వేసే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మాత్రము అంటే ఏంటి, మనకి ఇచ్చారండి ఇన్ఫర్మేషన్, రిసిప్ట్ అండ్ పేమెంట్ ఇచ్చారు. ఇచ్చినటువంటి రిసిప్ట్ అండ్ పేమెంట్లో లాస్ట్ ఇయర్ అయినా కలిసి ఉండొచ్చు, ఫ్యూచర్ ఇయర్ అయినా, రాబోయే సంవత్సరం అయినా కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేటటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఏంటంటే సేమ్ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాం కదండి. ఏం చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినప్పుడు ఆ సంవత్సరం మాత్రమే తీసుకునేవాళ్ళం. గుర్తొచ్చిందా, మనకి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఏమని, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ ఇయర్ది లేదా రాబోయే సంవత్సరాలవి ఇప్పుడు వసూలు చేసుకున్నాము అని. అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఏం చేసేవాళ్ళమి, ఆ రెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి డిడక్ట్ చేసేసేవాళ్ళమి. అర్థమవుతుంది. అట్లాగే రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లాగానే మనకి ఇంకేముంటాయి, ఒక్కోసారి శాలరీస్ ఉన్నాయండి, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటారు. అంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంటి, ఇంకా పే చెయ్యలేదు, పే చెయ్యాల్సి ఉన్నాము అంటే ఆ ఇయర్ ఎక్స్పెన్స్గా మనం రికగ్నైజ్ చేయాలి. అదే రిసిప్ట్ అండ్ పేమెంట్లో ఒకవేళ మనము పే చేయలేదండి, రెంట్ కానీ శాలరీ కానీ పే చేయలేదు, అవుట్ స్టాండింగ్ అన్నాం, తీసుకోకూడదు. ఎందుకు అంటే పే చేయలేదుగా, క్యాష్ వెళ్ళిపోలేదుగా, తీసుకోకూడదు. అదే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనకూడదుగా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కరెక్ట్గా తెలియాలి అంటే ఆ ఇయర్ ఎక్స్పెన్స్ జరిగితే దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే, ఎయిదర్ పెయిడ్ ఆర్ నాట్. అలాగే రిసిప్ట్ ఏదైనా ఉంటే, ఇన్కమ్ ఏదైనా ఉంటే ఎయిదర్ రిసీవ్డ్ ఆర్ నాట్, వసూలు చేసుకున్నా చేసుకోపోయినా కానీ ఇన్కమ్గా రికగ్నైజ్ చేయాలి, ఏది ఆ సంవత్సరం అయితేనే. అలాగే పేమెంట్, ఇప్పుడు అవుట్ స్టాండింగ్ శాలరీ ఉందండి, ఆ ఇయర్ది
అది అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, ఆ ఇయర్కి చెల్లించాల్సినటువంటి శాలరీ. ఇంకా చెల్లించాలా, కంపల్సరీగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో రాయాల్సిందే. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం, అది మనకి రూల్. ఇక్కడ మనకి రిసిప్టెంట్ పేమెంట్లో, ఇది రిసిప్టెంట్ పేమెంట్ అండి, ఇది రిసిప్టెంట్ పేమెంట్స్ అకౌంట్. డబ్బులు వచ్చినా డబ్బులు పోయినా అది ఏ ఇయర్ అయినా సంబంధం లేదు, రాసుకుంటాడు. మనం ఇప్పుడు దాన్ని ఒకవేళ ఈ సంవత్సరంది కాకపోతే మనం దాన్ని డిడక్ట్ చేసేస్తాం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో, అంతే రూల్. ఇక్కడ బ్యాలెన్సెస్ ఉన్నాయండి. మనం బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇదిగోండి, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. రైట్, ఈ రెండు అమౌంట్స్ ని ముట్టుకోవద్దు. మనం ఇప్పుడు వేసేది ఏంటి అంటే, పిఎండ్ఎల్ అకౌంట్ ఎలా అయితే వేసామో అట్లాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేసి మనం డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ కనుక్కుంటున్నాం. సో మనకి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఉన్నాయండి, అవి ముట్టుకోవద్దు. ఓకే, రికరింగ్ నేచర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. తీసుకోమాకండి, ఇది ఈ రెండు తీసుకోము, బ్యాలెన్స్ షీట్లో వేస్తాము, మనల్ని అడగలేదు బ్యాలెన్స్ షీట్. సరే, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే, ఆ క్లబ్లో చేరినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రొటీన్గానే అమౌంట్ సంస్థకి ఇస్తూ ఉంటారనమాట, సంస్థ రిసీవ్ చేసుకుంటా ఉంటుంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు. దాన్ని సబ్స్క్రిప్షన్స్ అంటాం. 13,000 తీసుకోవాలి. నెక్స్ట్, ఇంట్రెస్ట్ తెలిసిందే కదండి, ఇంట్రెస్ట్ తీసుకుంటాము. తర్వాత సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ఇక్కడ ఇచ్చారు ఏంటండి రిసిప్ట్ లో అంటావు, ఎందుకు అంటే సేల్ చేశారు కదండి, అమ్మితే డబ్బులు వచ్చినాయి కదండి, అందుకనే 1800 వచ్చినాయి అని రాశారు, తీసుకోకూడదు. కానీ ఆ బుక్ వాల్యూ ఇచ్చాడండి, 2000 రూపీస్ ఉన్నటువంటి అసెట్ ని, ఇదిగోండి 2000 రూపీస్ ఉన్నటువంటి అసెట్ ని అమ్మితే 1800 వచ్చినాయి, అంటే 200 రూపీస్ లాస్ ని రికగ్నైజ్ చేసుకుని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్స్ దగ్గర రాసుకోవాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏ రూల్ ప్రకారం పనిచేస్తుంది అంటే, నామినల్ రూల్ అండి, నామినల్ రూల్ అంటేనే మనకి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్. సో మనం 2000 రూపీస్ ఉన్నదాన్ని 1800 వచ్చినాయి కాబట్టి మనం దానిని లాస్ కింద 200 రాస్తాం, అంతే. ఎంట్రన్స్ ఫీజ్ మీద కూడా రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే, ఎంట్రన్స్ ఫీజ్ అనగానే ఒక సభ్యుడు ఆ క్లబ్ లో కానీ లేదంటే ఏదైనా సంస్థలో జాయిన్ అయినప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడే చేస్తాడు కాబట్టి, ఎంట్రన్స్ అప్పుడే పే చేస్తాడు కాబట్టి అది రికరింగ్ నేచర్ కాదు కాబట్టి దానిని మనం క్యాపిటల్ రిసిప్ట్ గా ట్రీట్ చేసేసి ఎక్కడ ఏమంటున్నారు, మనల్ని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ వేయమని కొంతమంది. ఇంకొక ఒపీనియన్ ఎలా ఉందంటే, ఎంట్రన్స్ ఫీజు అనేది సంస్థ పరంగా ఆలోచిస్తే ఎలా తీసుకుంటుంది, అలాంటి సభ్యులు చాలా మంది ఉంటారు, అవునా, అలా వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడల్లా సంస్థకి రొటీన్ గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని రికరింగ్ నేచర్ గా ట్రీట్ చేసేసి కంటిన్యూగా జరుగుతూ ఉంటది కాబట్టి దానిని తీసుకెళ్లి ఎక్కడండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వేయమంటారు. నేను ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో నేస్తానండి ఎప్పుడు కూడా. రైట్, నెక్స్ట్ శాలరీస్ తెలిసిందేగా, మనం రెంట్, స్టేషనరీ, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ తీసుకోకూడదండి, ఇది క్యాపిటల్ నేచర్, తీసుకెళ్లి ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో పడేసేయాల్సిందే. రైట్, ఇప్పుడు చూద్దాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఇక్కడ కింద, ఏమన్నారు చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ 1000 రూపీస్ రిసీవ్డ్ ఫర్ ద లాస్ట్ ఇయర్. మనకు పైన ఇచ్చినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఉంది చూసారా, ఈ 13,000 రూపీస్ లో లాస్ట్ ఇయర్వి 1000 రూపీస్ కలిసి ఉన్నాయి అంట, కలిసి ఉంటే తీసి పారే నువ్వు, అంతే, అది అడ్జస్ట్మెంట్ అనమాట. నెక్స్ట్, రెంట్ ఇంక్లూడ్ 600 పెయిడ్ ఫర్ ద లాస్ట్ ఇయర్, రెంట్ కూడా పే చేసారంటండి, లాస్ట్ ఇయర్ రెంట్, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి రెంట్ ఏదైతే ఉందో దీంట్లో లాస్ట్ ఇయర్ రెంట్ 600 కలిసి ఉందంట, తీసి పారే, అంతే. స్టార్ట్ చేద్దాం సమ్. చాలా సింపుల్ గా ఉంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కదండి, పర్టికులర్స్ రాయమాకండి. ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్, ఎందుకు అంటే ఇది నామినల్ నేచర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కునేది ఏదైనా ఉన్నా సరే, పైన కన్సైన్మెంట్ అకౌంట్ లో కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కున్నాం కదా, నామినల్ నేచర్ ఫాలో అవ్వాలి, అంతే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంతే. ఇన్కమ్, రైట్, అమౌంట్ రూపీస్. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తున్నారండి. నా దగ్గర ఒకసారి ట్యూషన్ కి ఒక అమ్మాయి వచ్చింది, ఎక్కడ కోయంబత్తూర్ అంట ఆ అమ్మాయి, ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ చేశారు మనం ఇక్కడ అమ్మాయినే. ఇంటర్మీడియట్ డౌట్స్ ఉంటే వస్తే ఎంత డెప్త్ గా ఉన్నాయనండి సమ్స్, మామూలుగా లేవన్నమాట, చాలా డెప్త్ గా ఉంటది అక్కడ. అది మనం దీన్ని బట్టి చూస్తే ఎంత సింపుల్ గా ఉన్నాయో, మన అంత డెప్త్ ఉండాలి. ఏమంటున్నారు, ఏముంది కామర్స్ సబ్జెక్టు, మా మ్యాథమెటిక్స్ మా ఫిజిక్స్ కెమిస్ట్రీతో పోల్చుకుంటే అంటారు ఎంపీసీ వాళ్ళు. నిజంగానే ఏముందండి. రైట్, చేద్దాం చూడండి, మనకి బ్యాలెన్సెస్ వదిలేసేయండి, సబ్స్క్రిప్షన్ తో స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రిప్షన్ అనగానే మనకేంటి, ఇన్కమ్ బై సబ్స్క్రిప్షన్స్ బై
సబ్స్క్రిప్షన్స్ 13,000 రూపీస్ అడ్జస్ట్మెంట్ ఉంది. 13,000 రూపీస్ లెస్ లాస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ అన్నారు కదా, లాస్ట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ 1,000 రూపీస్ లెస్ చేస్తే 12,000 రూపీస్ అండి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ తర్వాత ఓకే, ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ నో అడ్జస్ట్మెంట్ రాద్దాం. ఇంట్రెస్ట్ మన ముందు మనం ఇటు సైడ్ రాసేద్దామండి. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనం రిసిప్ట్ బై రిసిప్ట్ సైడ్ ఉంది కదండి, ఇన్కమ్ రిసిప్ట్ సారీ రెంట్ రెంట్ రిసీవ్ చేసుకున్నాం. ఎంత అంటే అండి, రెంట్ రెంట్ కాదు కదా, సారీ 1,000 రూపీస్ ఇంట్రెస్ట్, అది ఇంట్రెస్ట్ వసూలు చేసుకున్నాం మనం. ఇంట్రెస్ట్ 1,000 రూపీస్. నెక్స్ట్ రిసిప్ట్ అనగానే ఇన్కమ్ సైడ్కి వచ్చేయాలి. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అట. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అంటే 2,000 రూపాయలుది మనం 18,000 కమ్మాం, లాస్ రాసేసేద్దాం. లైన్ గా కనిపించింది కదా. టు సేల్ ఆఫ్, సేల్ అని రాయకూడదు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. 2,000 రూపీస్ బుక్ వాల్యూలో నుంచి 1,800 రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, తీసేస్తే 200 రూపీస్. రైట్. నెక్స్ట్ అయిపోయిందండి. ఎంట్రన్స్ ఫీజ్ 8,000 రూపీస్ బై ఎంట్రన్స్ ఫీజ్, ఎంట్రన్స్ ఫీ 8,000 రూపీస్. తర్వాత శాలరీ 16,000 రూపీస్ నో అడ్జస్ట్మెంట్. ఎక్స్పెన్స్ వేసుకొచ్చేసండి కన్నీ. శాలరీస్ 16,000 రూపీస్. నెక్స్ట్ రెంట్, దెర్ ఈజ్ అడ్జస్ట్మెంట్ ఉంది. రెంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, రెంట్ 3,000 రూపీస్, అడ్జస్ట్మెంట్ ఇదిగో ఇక్కడ కిందకు వచ్చేసేయండి. అడ్జస్ట్మెంట్ 600, ఇదిగోండి బి పాయింట్ చూడండి. 3,000 రూపీస్ లెస్ లాస్ట్ ఇయర్ రెంట్, లాస్ట్ ఇయర్ రెంట్ 600 లెస్ చేస్తే 2,300. నెక్స్ట్ స్టేషనరీ 1,000 రూపీస్, స్టేషనరీ 1,000 రూపీస్ అయిపోయింది. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది కానీ డిప్రిసియేషన్ ఏదైనా ఇస్తే తీసుకోవాలండి. ఇంకా అయిపోయింది, ఇంకేం లేవు, చూసుకోండి ఒకసారి. రైట్, అడ్జస్ట్మెంట్స్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకే, ఎటు సైడ్ ఎక్కువ ఉందండి మనకి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, ఎక్కువ 18, 19, నో మనకి ఇన్కమే ఎక్కువ ఉంది. 12, 13 అవునా, 9, 12, 21,000 అనుకుంటా. 21,000, ఇటు కూడా 21,000 లెస్ చేద్దాం. 16,000 ఇవ్వండి, ఇక్కడికి 16,200, 16,500, 18,500, 19,500 రూపీస్. 19,500 రూపీస్ తీస్తే ఏముందిలే మనకి 1,500 వస్తుందా, అంతేనా? 1,500 రూపీస్ అంతే, ఓవర్ 1,500 టు సర్ప్లస్. ఎందుకు అంటే రాసుకో, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. చాలా ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే చాలు. ఇదండి సమ్ము, అయిపోయింది. రెండిట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. రేపు నెక్స్ట్ క్లాస్లో మనం 2022 పేపర్ తీసుకుందాము.
2022 లేదా 2021 పేపర్ ఒకటి కరోనాకు పోతే మనం చేద్దాం దాన్ని. ఓకే స్టూడెంట్స్.